పూర్తిగా వారికి మద్దతు తెలిపి ఎన్నికలకు సమాయత్తం కావడానికి వారిని సమాయత్తం చేయడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో కూడా ప్రతి జిల్లాలో విజయమ్మ గారు పర్యటించి ఆ జిల్లాకు చెందినటువంటి జిల్లా అధ్యక్షులు, పార్లమెంటు ఇన్ఛార్జీలు, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు, మండల కన్వీనర్లు, అదే కాకుండా అనుబంధ సంఘాల అధ్యక్షులు, జిల్లాకు చెందినటువంటి సిజిసి సభ్యులు, సిఇసి సభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, మాజీ ఎమ్మెల్సీలు వీళ్ళందరూ కూడా హాజరుపరిచి ప్రతి జిల్లాలో విజయమ్మ గారి పర్యటనలో అందరూ పాల్గొనాలని కూడా ఈ యొక్క సందేశం ద్వారా చెప్పడం జరుగుతూ ఉంది. ప్రతి జిల్లాలో ఏ రోజు అనేది మరి ఈరోజు నిర్ణయించి ప్రకటిస్తా ఉన్నాం. ఈరోజు మన 25వ తేదీ జూన్ ఈ నెలలో మెదక్ జిల్లా, 26 నాడు నల్లగొండ జిల్లా, మహబూబ్ నగర్ 27, ఖమ్మం జిల్లా భద్రాచలంలో 28, రంగారెడ్డి జిల్లా 29, కరీంనగర్ 30, రామగుండం ఎల్లంపల్లి సందర్శన అక్కడ బహిరంగ సభ జరపబడును, వరంగల్ 1వ తేదీ, ఆదిలాబాద్ వచ్చే జూలై 2వ తేదీ, నిజామాబాద్ జూలై 3వ తేదీ ఈ యొక్క విజయమ్మ గారి యొక్క పర్యటన ఉంటుంది. ఈ పర్యటన ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుని పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనడమే కాకుండా పార్టీ యొక్క ఆదేశాన్ని తూచా తప్పకుండా పాటించాలని, గతంలో ఈ ప్రాంతాలలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఓదార్పు యాత్ర కానీ, అదేవిధంగా షర్మిల గారి యొక్క పాదయాత్ర కానీ జరగలేదు. కాబట్టి విజయమ్మ గారే ఆయా సందర్భాలలో ఆదిలాబాద్ కానీ, సిరిసిల్ల కానీ, నిజామాబాద్ జిల్లాలో కూడా పర్యటించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క విజయమ్మ గారి పర్యటనకు చాలా ప్రాముఖ్యత ఉంది. తప్పకుండా ఈ సమావేశాల్లో పెద్ద ఎత్తున పార్టీ శ్రేణుల్ని పాల్గొనింపజేయాలని కూడా మరి పార్టీ యొక్క పిలుపు. ఇకపోతే రెండో విషయం, పార్టీ ప్లీనరీ కూడా మరి వచ్చే జూలై 8వ తేదీ నాడు జరపాలని కూడా పిఎస్సి నిర్ణయం చేయడం జరిగింది. ఇది కడప జిల్లా ఇడుపులపాయలో గతంలో ఏ విధంగా జరిగిందో అదేవిధంగానే 2 రోజులు కాకుండా 1 రోజు మాత్రమే జరపాలని మరి పిఎస్సి నిర్ణయం చేయడం జరిగింది. దీనిలో పార్టీ అధ్యక్షుని ఎన్నిక టోటల్ గా ప్రజాస్వామ్యబద్ధంగా మరి ఆ రోజు పార్టీలో చర్చ జరిగి ఒకే రోజు మాత్రమే చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఎన్నికలు ఉన్నాయి, సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి పార్టీ శ్రేణులందరూ కూడా ఆయా ప్రాంతాల్లో వెళ్లి వారి యొక్క ఎన్నికల్లో పాల్గొనాల్సి ఉంది. కాబట్టి ఒకే రోజుకు కుదించడం జరిగింది. కాబట్టి ఇది కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఇకపోతే 3వ విషయం ఏంటంటే, ఉత్తరాఖండ్ లో దాదాపుగా కొన్ని వందల మంది తెలుగు ప్రాంతాల నుంచి వెళ్ళినటువంటి యాత్రికులు ఉధృతమైన వరదల వల్ల ఆ వరదల్లో చిక్కుపోయి ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం తప్పకుండా కాపాడాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళు ఎక్కడున్నా ఏ పరిస్థితిలో ఉన్నా వాళ్ళందరినీ కూడా సురక్షితంగా తీసుకొచ్చి వారి ప్రాంతాల్లో సురక్షితంగా వారిని ఉంచాలనేది మా యొక్క పార్టీ డిమాండ్. దీనిలో పిఎస్ సమావేశంలో కూడా ఈ యొక్క డిమాండ్ లో చేర్చడం జరిగింది. ఇకపోతే షర్మిలమ్మ గారి యొక్క పాదయాత్ర మేము అనుకున్నాం జూలై చివరగా పాదయాత్ర 3000 కిలోమీటర్లు పూర్తవుతుంది. కాబట్టి ఆ పాదయాత్ర సందర్భంగా ఇచ్చాపురంలోనా లేకపోతే విజయనగరంలోనా భారీ బహిరంగ సభ నిర్వహించాలనేది, అదేవిధంగా ఎక్కడైతే గతంలో రాజశేఖర రెడ్డి గారు వారి యొక్క పాదయాత్ర ఇచ్చాపురంలో ముగించింది కాబట్టి అక్కడ పైలాన్ నిర్మాణం చేయడం జరిగింది. షర్మిలమ్మ గారి పాదయాత్ర కూడా అక్కడనే ముగుస్తుంది. కాబట్టి ఇడుపులపై నుంచి ఇచ్చాపురం వరకు అక్కడ పైలాన్ నిర్మాణమే కాకుండా సభ
అక్కడనే పెడదామా లేకపోతే విజయనగరంలో పెడదామా అనేటువంటి ఒక 2 అంశాలు వచ్చినాయి. కాబట్టి చివరిగా విజయనగరం పెట్టాలనేటువంటి ఆలోచన వచ్చింది. అయినా ఇంకా వచ్చే పిఎస్ సమావేశంలో దాన్ని పూర్తిగా నిర్ణయం చేయడం జరుగుతుంది. ఇకపోతే ఈరోజు జరుగుతున్న పరిణామాలు చూస్తా ఉంటే సిబిఐకి వ్యతిరేకంగా దేశంలో ఉన్నటువంటి నాయకులు కాంగ్రెస్ పార్టీ ద్వారా ఏ విధంగా కక్ష సాధింపు చర్యలకు గురవుతా ఉన్నారు, వారందరినీ కూడా ఏకం చేయాలన్నటువంటి ఆలోచన కూడా పిఎస్సీలో వచ్చింది. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారే కాకుండా దేశంలో ఉన్నటువంటి అందరూ కూడా ఈవెన్ యూపీఏ మిత్రపక్షాలు ఉన్నటువంటి నాయకులు కూడా బాధపడిపోతా ఉన్నారు. మేము మద్దతు పలుకుతున్నా గానీ మమ్మల్ని కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఈ కాంగ్రెస్ పార్టీ అనే ఉద్దేశంతో. అదేవిధంగా ఇతర పార్టీలకు చెందినటువంటి వాళ్ళు ఈవెన్ ఎన్డీఏలో ఉన్న వాళ్ళు కానీ థర్డ్ ఫ్రంట్ అనుకుంటూ ముందుకొచ్చిన నాయకులు కానీ ప్రతి ఒక్కరిని కూడా ఈ సిబిఐని అడ్డం పెట్టుకుని ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ బ్లాక్మెయిల్ చేస్తుంది, వారందరూ కూడా కూడబెట్టాలన్నటువంటి ఆలోచన కూడా ఉంది మా పార్టీకి. అది కూడా చర్చలో భాగంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఇకపోతే నిన్నటి వరకు మా సోదరుడు బోడ జనార్దన్ గారు వారు పార్టీ విడిచిపెట్టడము, పార్టీలో ఉండడం అనేది ఆయన ఇష్టంతో కూడుకున్న విషయం. కానీ ఆయన ఒక దళిత నాయకుడు, తెలుగుదేశం పార్టీలో మంత్రిగా పనిచేయడం జరిగింది, తర్వాత టీఆర్ఎస్కి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మా పార్టీ కూడా ఆహ్వానించింది ఆయనను. పార్టీకి వచ్చి రాగానే జిల్లా అధ్యక్షుడిగా ఆయనకు పదవి ఇచ్చి గౌరవించడం జరిగింది మేము. అదేవిధంగా ఆయన కోరుకున్నటువంటి బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం కూడా ఆయన అడిగితే ఇవ్వడం కూడా జరిగింది. కానీ ఈరోజు ఆయన ఎజెండా, పర్సనల్ ఎజెండా ఏంటో మాకు అర్థం కావడం లేదు. కానీ మేమైతే టికెట్ ఇస్తామని ముందటి నుంచి చెప్తా ఉన్నాం. పార్లమెంట్ టికెట్ కూడా ఆయన అడగడం జరిగింది. పార్లమెంట్ పెద్దపల్లి కూడా ఇవ్వడానికి సుముఖంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముందుకు రావడం జరిగింది. మరి ఏ ఎజెండాతో ఆయన వెళ్ళినా పర్వాలేదు, కానీ వెళ్తూ మా పార్టీ మీద, మా నాయకుడి మీద బురదజల్లి వెళ్ళడం అనేది సరైన పద్ధతి కాదు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ కు మరి వెళ్లాలనేటువంటి, అంటే టీఆర్ఎస్ తో కలిసిపోవడానికో లేకపోతే కొంత లోపాయకర ఒప్పందం ప్రకారంగా మరి పనిచేస్తుందేమని అనుమానం వస్తుందన్నాడు ఆయన తెలుసు. నిన్నటి వరకు కూడా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. ఆయన ఏ రోజు కూడా ఆయనకు తెలియదేమీ లేదు. ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరితో కూడా పొత్తు పెట్టుకోకుండా, ఎవరితో కూడా లోపాయకారి ఒప్పందం లేకుండా నిర్విరామంగా ప్రతి ఉద్యమంలో కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో మాత్రమే మేము ఉద్యమం సక్సెస్ చేయడం జరిగింది, ఉద్యమాలు కూడా సక్సెస్ చేయడం జరిగింది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు వెళ్లక ముందు కానీ, వెళ్లిన తర్వాత విజయమ్మ గారు జరిపిన ఉద్యమాల్లో కానీ ఏ ఒక్క ఇతర పార్టీ నాయకులు మేము కలుపుకొని లోపాయకర ఒప్పందంతో ఎప్పుడూ మేము పనిచేయలేదు. కేవలం ఒంటరి పోరాటం చేస్తున్నాం మేము. కాబట్టి ఈ రోజు బోడ జనార్దన్ గారు ఏం ఆశించి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళాడో మాకు అర్థం కావట్లేదు. ఈరోజు తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయింది. అది ప్రాణం లేనటువంటి పార్టీ. ఎందుకు వెళ్ళాడనేది ఆయన ఆలోచించుకోవాలా. ప్రజలు కూడా నవ్విపోతున్నారు, ఇది మునిగిపోయే పడవలు ఎందుకు ప్రయాణం చేస్తున్నాడు అనేది. కానీ ఆయన వ్యక్తిగత అభిప్రాయం ఏందో మాకు తెలియదు. కానీ మేం మాత్రం పార్లమెంట్ టికెట్ కానీ పెద్దపల్లి నుంచి, అసెంబ్లీ టికెట్ బెల్లంపల్లి నుంచి కానీ ఇవ్వడానికి అప్పుడు రెడీ ఉన్నాం, ఇప్పుడు వచ్చినా ఇవ్వడానికి రెడీగా ఉన్నాం మేము. ఆయన ఆలోచించుకోవాలి. కాకపోతే వెళ్ళిపోతున్నా కాబట్టి అభాండాలు వేసి వెళ్ళిపోవడం అనేది సరైన పద్ధతి కాదనేది మా యొక్క ఉద్దేశం. రెండోది బాబురావు గారు, గద్దె బాబురావు, సోయం బాబురావు గారు ఒక ఆదివాసీ సోదరుడు, గతంలో ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆయన. వారు కూడా కొంత బురద మా మీద వెళ్ళిపోవడం జరిగింది. అది ఎలా ఉందంటే, ఉన్నత కులస్తులు రావడం వల్ల మమ్మల్ని పట్టించుకోవడం లేదని బాబురావు గారికి మేము కాన్స్టిట్యూన్సీ సమన్వయకర్తగా
ప్రకటించడం జరిగింది. ఆయనే కాబోయే ఎమ్మెల్యే, అంటే పోటీ చేసే ఎమ్మెల్యే టికెట్ అని ప్రకటించిన తర్వాత ఉన్నత వర్గాల వాళ్లకు వత్తాసు వస్తుంది మా పార్టీ అంటే, నీదున్న రిజర్వ్ కాన్స్టిట్యూన్సీలో ఉన్నత వర్గాలకు మేము వత్తాసులకి వాళ్ళు టికెట్ ఇస్తామా అనేది ఆలోచించుకోవాలి. నువ్వు ఇచ్చే టికెట్ నీకే కదా. ఉన్నత వర్గాలు మేము ప్రోత్సహించిన వాళ్ళ టికెట్ రాదనే విషయం నీకు తెలుసు. కాబట్టి కేవలం ఏదో రకంగా ఒక బురద చల్లేసి మా పార్టీకి రాజీనామా చేసి వేరే పార్టీకి పోదామంటే ఓకే, మాకేం అభ్యంతరం లేదు. కానీ వెళ్లే ముందు మీరు మీ యొక్క ఆత్మ పరిశీలన చేసుకుని వెళ్తే బాగుండేది. అలా కాకుండా మీ పర్సనల్ ఎజెండాతో వెళ్ళింది కాబట్టి ప్రజలు గమనిస్తున్నారు. మరి తుది తీర్పు చెప్పేది కూడా ప్రజలే కాబట్టి ఈ యొక్క మీ అభాండాలు కానీ మీ ఆరోపణలు కానీ ప్రజలకు వదిలేస్తామని చెప్పి మనం వస్తున్నాం.